హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము లాస్ట్ సండే అంటే జూలై 28న అయితే మా పేరెంట్స్ అండ్ పిల్లలతో అయితే ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళాము. కూడా ఒకే రోజు 4 టూరిస్ట్ ప్లేసెస్కి అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ ట్రిప్ కోసం అయితే మన మొహబ్బత్ డిపో నుండి స్పెషల్గా డీలక్స్ బస్ని అయితే ప్రొవైడ్ చేశారండి. ఒక్కరికి ఛార్జ్ అయితే 700 రూపీస్ అనమాట. ఈ ట్రిప్‌లో మేము కవర్ చేసిన ప్లేసెస్ అయితే ఇంకా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, బొగతా జలపాతం, లక్నవరం తీగల వంతెన అండ్ రామప్ప టెంపుల్. మా నాన్న అయితే మహబూబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా జాబ్ చేస్తారండి. ఇంకా మేము వెళ్ళిన రోజైతే అనుకోకుండా అందరం ఆర్టీసీ ఫ్యామిలీస్‌మే వెళ్ళామన్నమాట ఆ రోజు ట్రిప్‌కైతే. జర్నీలో బోర్ కొట్టకుండా అయితే ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ని అయితే కండక్ట్ చేశారండి. అసలు భలే హ్యాపీగా అందరం పార్టిసిపేట్ చేశాము. మా పిల్లలు కూడా ఈ జర్నీని అయితే భలే ఎంజాయ్ చేశారు. అంత్యాక్షరి లాంటి గేమ్స్ని అయితే ఆడుకుంటూ వెళ్ళాము. అసలు టైమే తెలియలేదు. అంతలోనే ఇంకా గట్టమ్మ టెంపుల్ అయితే వచ్చేసింది. ఇలా మంచిగా యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం వల్ల అయితే ఇంకా జర్నీ చేసిన ఫీలింగ్ కూడా అనిపించలేదండి. అలసట అయితే అనిపించలేదు. ఇంకా మేము ఇక్కడ వచ్చేసి గట్టమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఆగామన్నమాట. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే ముందైతే ఇక్కడ గట్టమ్మ అమ్మవారిని అయితే కంపల్సరీగా దర్శనం చేసుకొని వెళ్తారండి. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇంకా మేము వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ రోజు రష్ అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసరకైతే వచ్చేసామండి. పసరలో వచ్చేసి మా పెద్ద మేనత్త ఉంటుంది. అలాగే ఇంకా మా బాబాయ్ వాళ్ళు, పెదనాన్న వాళ్ళు అందరూ ఇక్కడ మాకు దగ్గర రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉంటారండి. నేను ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ చూశాను. అప్పటికి ఇప్పటికైతే పసర చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పసర దాటిన తర్వాత ఇంకా మొత్తం ఫారెస్టే ఉంటుంది కదండి. ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా నాట్లు వేసే సీన్సే కనిపిస్తున్నాయి. అసలు ఎంత బాగా అనిపించిందో. ఇంకా అయితే ఇక్కడికి మల్లూరుకైతే మనం ఎంటర్ అయిపోయాము. మల్లూరుని వచ్చేసి హేమాచలం అని కూడా పిలుస్తారు. హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. అసలు ఈ టెంపుల్ అయితే ఎంత బాగుందండి. ప్రకృతి ఒడిలో ఉంది ఈ టెంపుల్ అయితే. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు అసలు ఎంత బాగుందో అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా దైత అమ్మవారు అనమాట. లక్ష్మీ నరసింహస్వామికి అయితే అక్క అంట. మేమైతే మొదటగా ఈ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంకా కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఎక్కడ చూసినా మంకీసేనండి. అసలు ఎన్ని మంకీస్ ఉన్నాయో ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇంకా టెంపుల్ ఆర్చ్ నుంచి రైట్ సైడ్‌కెళ్తే అయితే ఇంకా ఇక్కడైతే చింతామణి జలపాతం ఉంటుందన్నమాట. అక్కదార, చెల్లెదార అని ఉంటుందండి. ఇక్కడే వచ్చేసి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇలా అయితే ఒక దారలాగా పోస్తాయన్నమాట వాటర్ అయితే. ఇక్కడైతే చాలామంది ఇంకా స్నానం కూడా చేస్తున్నారు. మేము ఎలాగో స్నానం చేసి వెళ్ళాం కాబట్టి కాళ్ళు చేతులైతే కడుక్కున్నాము. అక్కడ చూసారా ఇంక ముడుపు కట్టడానికైతే స్పెషల్‌గా ఒక చెట్టే ఉంది. ఇంకా ఈ ట్రిప్ కాస్ట్ గురించి చెప్పాలంటే ఓన్లీ 700 రూపీస్‌కి 4 టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఎంత తక్కువ అండి. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్‌లో అసలు ఒక్క ప్లేస్‌కి వెళ్ళి రావాలంటే 1000 అబోవ్ అవుతున్నాయి. ఇంకా ఆర్టీసీ బస్‌లో అంటే సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంటుంది కదండీ. అనుభవజ్ఞులైన డ్రైవర్స్ అయితే ఉంటారు కదా! సేఫ్టీగా వెళ్ళొచ్చాం మేమైతే. టెంపుల్ కూడా చాలా పెద్దది. చాలా ఫేమస్ అంట. ఇంకా మాకే తెలియదు ఇన్ని రోజులు. ఇక్కడొచ్చేసి ఇంకా ఫస్ట్ ధ్వజస్తంభం దాటిన తర్వాత అయితే సత్యనారాయణ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ స్వామివారి టెంపుల్ పక్కనే ఒక బావి కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా కొద్దిగా పైకెళ్తే అయితే ఇంకా మెయిన్ మూల విరాట్ ఉంటుందన్నమాట. లక్ష్మీ నరసింహస్వామిది. అటు ఇటు అయితే చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. అలాగే అల్వార్ల టెంపుల్ కూడా ఉంది. ఇక్కడైతే మూల విరాట్‌నైతే వీడియో కానీ, ఫోటోస్ కానీ తీయకూడదని చెప్పారండి. ఇంకా అందుకని నేనైతే వీడియో అయితే తీయలేదు స్వామివారినైతే. కానీ చాలా బాగుందండి. స్వామివారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది.
ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ గ్రహ దోషాలకు సంబంధించిన పూజలైతే చేస్తారంట. అలాగే స్వామివారికి అభిషేకం చేసిన పసుపు, గంధాన్నయితే మనకి ప్రసాదంగా ఇస్తున్నారు. ఆహ్, ఇంకా ఈ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయాకైతే ఇంకా మేము ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. ఒక చెట్టు కింద అయితే. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరామండి. ఏటూరు నగరానికి ముందు అయితే ఇలా గోదావరి నది అయితే కనిపిస్తుందనమాట. అక్కడైతే మేము దిగాము గోదావరిని చూద్దామని. మేము వెళ్ళినప్పుడైతే గోదావరిలో వాటర్ తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా! లాస్ట్ వీక్ నుంచి. ఇప్పుడు బానే ఉండుంటాయి వాటర్ అయితే. ఇక్కడ చూడండి అందరం ఫ్యామిలీస్ అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాము మెమొరీగా ఉంటాయనేసి. ఇంకా ఆ రోజైతే సండే కాబట్టి అందరు ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని కూడా తీసుకొనొచ్చారు. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్‌ని. ఇంకా అక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాక ఇంక మేము బొగతా జలపాతం దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళిన రోజైతే క్లౌడీగా ఉంది. అసలు క్లైమేట్ చూడండి ఎంత బావుందో. కానీ ఉక్కపోతైతే చాలా ఉంది ఆ రోజైతే. మేమెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే నుండైతే ఇంక వర్షాలైతే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చూడండి ఇక్కడైతే బొగతా జలపాతానికైతే మనము ఎంటర్ అయిపోయాము. బస్ పార్కింగ్ చేసిన తర్వాత కొద్ది దూరం అయితే నడవాల్సొస్తుందండి. హాఫ్ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ ఉంటుందనుకుంటా. అక్కడైతే వెహికల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే ఆ వెహికల్స్‌లో కూడా వెళ్ళొచ్చు. ఈచ్ మెంబర్‌కొచ్చేసి ₹10 చార్జ్ చేస్తున్నారు. ఇంకా వెహికల్ వచ్చేసరికి లేట్ అయిపోతుందన్నట్టుగా మేమైతే బై వాకే వెళ్ళిపోయాము. బొగతా జలపాతం దగ్గర కూడా చాలా బావుంది. మేము వెళ్ళడానికి ముందైతే ఇంకా వర్షాలు తక్కువే ఉన్నాయి కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే తక్కువగానే వస్తున్నాయి. అంతేం లేవు. ఇప్పుడైతే ఇంకా అసలు వెళ్ళడానికి కూడా వీలు లేదంట బొగతా జలపాతం దగ్గరికి. అక్కడ ఇంకా రోడ్డు మీదకి ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేసెస్ అన్నీ మునిగిపోయాయి వాటర్‌తో అయితే. మేము వెళ్ళిన రోజైతే ఇదిగోండి ఇలా వస్తున్నాయన్నమాట వాటర్ అయితే. ఇంకా మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికైతే మనల్ని వెళ్ళనివ్వట్లేరండి. అక్కడ వచ్చేసి బ్యారికేడ్స్ అయితే కట్టేశారు. పక్కన చిన్న పాండ్ ఉంది. దాంట్లో కావాలంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. వాటర్‌లో ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు. ఇంక మేము బొగతా జలపాతం నుంచయితే 1:30కి అలా బయలుదేరిపోయామండి. మళ్ళీ లక్నవరం వెళ్ళాలి కదా అనేసి. ఇంకా తాడ్వాయి దగ్గరికి వెళ్ళేసరికి 2:00 అలా అయిపోయిందనమాట. ఇంక అక్కడే బస్‌నైతే ఒక చెట్టు కింద ఆపేసి లంచ్ అయితే చేశామనమాట. లంచ్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీస్ అయితే చేసుకొచ్చారండి. మా అమ్మొచ్చేసి పులిహోర, టమాటా పచ్చడి, అలాగే దొండకాయ ఫ్రై, అలాగే వైట్ రైస్ అయితే చేసిందనమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీస్ చేశారు. అందరం కలిసి హ్యాపీగా అయితే మంచిగా అక్కడే స్పెండ్ చేసుకుంటూ తిన్నామనమాట. మాకైతే వనభోజనంలాగా అనిపించింది. ఇంకా మనమైతే లక్నవరంకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి అయితే లక్నవరం కూడా చాలా బావుంది. యాక్చువల్లీ బస్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:00కే బయలుదేరిపోవాలండి. బట్ మాకే లేట్ అయిపోయింది ఇంటి దగ్గర. 6:00కి అలా బయలుదేరామనమాట మహబూబాద్ నుండైతే. మేము వెళ్ళిన ప్రతి విజిటింగ్ ప్లేస్‌లో గూడా మాకే లేట్ అయిపోయేదండి. ఎందుకంటే నా వీడియో షూటింగ్ వల్ల. బట్ మా వాళ్ళందరైతే ఏ ఒక్కరు గూడా ఒక్క మాట కూడా అనలేదండి. మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు కాబట్టే నేనైతే ఈ వీడియోనైతే షూట్ చేయగలిగాను డీటెయిల్డ్‌గా. ఏ ట్రిప్‌కెళ్ళినా కూడా ఇలా అర్థం చేసుకునే వాళ్ళుంటే ట్రిప్‌నైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు కదండీ! అండ్ అందరం కూడా ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఆ టైంకి అక్కడికైతే వెళ్ళామనమాట. ఒకే మాట మీద ఉన్నాము. అందుకనే ఒకే రోజులో 4 టూరిస్ట్ ప్లేస్‌లయితే మేము కవర్ చేసుకోగలిగాము. లక్నవరం మీలో ఎవరైనా వెళ్లారా అండి? అసలు దాని మీద నడుస్తుంటే అయితే ఉయ్యాలలాగా ఊగుతుంది కదా! అందుకనే ఉయ్యాల వంతెన అని కూడా అంటారేమో. చాలా బావుంది. అసలు మాకింత దగ్గర గాని మేము ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. మా పిల్లలైతే ఇంకా భలే ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. లక్నవరంలో వచ్చేసి ఇంక బోటింగ్ గూడా ఉంటుంది. బట్ మేమైతే బోటింగ్ చేయలేదు. ఇంకా రామప్పకి గూడా వెళ్ళాలి కదా! రామప్పలో టెంపుల్ వచ్చేసి 6:00 వరకే ఓపెన్‌లో ఉంటుందనమాట ఈవినింగ్ అయితే. అందుకనేసి ఇంక మేము బోటింగ్ ఏం చేయకుండా ఓన్లీ ఈ వంతెననే చూసి రిటర్న్ అయిపోయామన్ అప్పటికే 5:00 అయితే అయిపోయిందనమాట.
ఇక్కడైతే 2 వంతెనలున్నాయి. పాత వంతెన, కొత్త వంతెన. ఫోటో షూట్స్ అండ్ వీడియో షూట్స్ అయితే ఇక్కడ చాలామంది చేసుకుంటున్నారు. చాలా బావుంది ఇక్కడైతే వ్యూ అయితే. ఇంకా వాటర్ అయితే పైన వంతెన వరకు వస్తాయంట. అప్పుడు ఇంకా చాలా బావుంటుందంట. ఇక్కడొచ్చేసి మేమైతే టీలు తాగాము. మా పిల్లలైతే ఐస్ క్రీమ్స్ తింటున్నారు. చూడండి సూర్యుడైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. సూర్యాస్తమయం టైం కదా! భలే అనిపించిందండి ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్‌ని చూడడం అయితే. ఈ ట్రిప్‌లో వచ్చేసి మా బెనిఫిట్ ఏంటంటే అందరం కలిసి ఒకే దగ్గర ఉన్నామనమాట. ఇంక టైం వేస్ట్ లాంటివి ఎలాంటివి లేకుండా అందరం కలిసి ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అయితే జర్నీ చేసిన అలసట కూడా ఏం లేదండి మాకైతే నెక్స్ట్ డే. ఇంక నేను నెక్స్ట్ డేనే హైదరాబాద్‌కి కూడా వచ్చేసాననమాట. జర్నీ చేసిన ఫీలింగే లేదు నాకు గానీ, మా పిల్లలకి గానీ. లక్నవరం దగ్గరైతే ఈ ట్రీ నాకు కొద్దిగా డిఫరెంట్‌గా అనిపించింది. ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి. అందుకని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా మేము లక్నవరం నుంచి అయితే బయలుదేరామనమాట. 6:00 అయితే ఇంక రామప్పలో టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నట్టుగా బయలుదేరాము. లక్నవరం నుంచి అయితే రామప్ప చాలా దగ్గరండి. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది జర్నీ అంతే. ఇంకా మేమైతే రామప్పకి ఎంటర్ అయిపోయాము. రామప్పలో చూడండి ఎక్కడ చూసినా ఇలాంటి చెక్క బొమ్మలుండే షాప్స్ అయితే ఉన్నాయి. టెంపుల్‌కి ఎదురుంగా అయితే. రామప్పలో టైమింగ్స్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6:00 వరకే టెంపుల్ అయితే ఓపెన్ చేసి పెడతారంట. మేమైతే ఎగ్జాక్ట్ 55కి వెళ్ళామండి. దర్శనం చేసుకున్నాము. ఇంకా క్లోజ్ చేశారనమాట టెంపుల్‌నైతే. మా తర్వాత వచ్చిన వాళ్ళనైతే ఇంకా దర్శనానికి అలో కూడా చేయలేదు. మాకైతే మంచిగా స్వామివారి దర్శనం అయితే అయిందండి. ఇక్కడైతే శివలింగం ఎంత పెద్దగుందో అసలు చాలా పెద్దగుంది. అలాగే ఇక్కడ ఇంకా మెయిన్‌గా చెప్పేదేంటి అంటే శిల్పాల గురించి. అసలు శిల్పాలైతే ఎంత బావున్నాయండి. ఎటు చూసినా శిల్పాలే. ఈ ఆలయాన్ని నిర్మించడానికైతే దాదాపు 40 సంవత్సరాల టైం అయితే పట్టిందంటండి. ఇంత గొప్ప శిల్పాలు గదా మరి. ఈ టెంపుల్‌నైతే కాకతీయ రాజు గణపతి దేవుడు కాలంలో అయితే అతని సేనాని అయిన రేచర్ల రుద్రుడు అయితే నిర్మింపచేశారండి. ఈ ఆలయానికి శిల్పి అయిన రామప్ప పేరు మీదుగానే ఈ టెంపుల్‌కైతే రామప్ప అనే పేరొచ్చిందనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఉపాలయం అండి. మెయిన్ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందనమాట. ఈ టెంపుల్‌లో కూడా నందీశ్వరుడు అలాగే శివలింగం అయితే ఉంటుందనమాట. మా బాబాయ్ షూట్ చేశాడండి. అక్కడైతే వీడియోని మొత్తం కూడా మాకు టైం అవుతుందని ఫాస్ట్‌గా లోపలికెళ్ళిపోయాము. మాకైతే దర్శనం జరిగింది. గర్భగుడిలో ఉన్న శివలింగాన్నయితే వీడియో తీయనీయడం లేదండి. అందుకని దూరం నుండయితే ఒక ఫోటో అయితే తీసామనమాట. శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే ఇక్కడ ఎంత బావున్నాయో చూడండి శిల్పాలైతే. అసలు ఎంత డీటెయిల్డ్‌గా చెక్కారు. ఎంత నీట్‌గా ఉన్నాయో. కాకతీయుల కాలంలో అయితే ఎక్కువగా పేరిణి డాన్స్ అయితే వేసేవాళ్ళంట. ఇంకా ఆ డాన్స్‌కి సంబంధించిన శిల్పాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. మేమిక్కడ కొద్దిగా ఒక 1 అవర్ వరకు స్పెండ్ చేశామండి. ఎందుకంటే ఇంక ఇదే గదా లాస్ట్ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ చాలా సేపే ఉన్నాము. ఒక 1 అవర్ వరకు ఉన్నామనమాట. ఇంకా టెంపుల్ చుట్టూ అయితే ఇలా అయితే వీడియో తీసాము. ఇంక మా బాబాయ్ తీసాడండి వీడియో మొత్తం కూడా. 4 విజిటింగ్ ప్లేసెస్ కూడా నేను కొద్దిగా తీసానంతే. మొత్తం మా బాబాయ్ కవర్ చేశాడు. ఇక్కడొచ్చేసి స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళైతే ఇక్కడ నుంచి వెళ్తాయి. పైప్స్ ఉన్నాయి చూడండి. నందీశ్వరుడు కూడా అసలెంత పెద్దగున్నాడో అండి. రామప్పలో ఎటు చూసినా గూడా శిల్పకళే కనిపిస్తుంది. నాకైతే కళ్ళకింపుగా అనిపిచ్చింది. నాకసలే శివుడంటే చాలా ఇష్టం. అంటే ఈ టెంపుల్ ఇంత బావుంటుందని నాకు తెలీదసలు. ఇన్ని రోజులు ఈ టెంపుల్‌ని మిస్ అయ్యానా అని అనిపించింది నాకైతే. నందీశ్వరునికి గూడా ఇలా ఒక ఆలయంలాగా ఉంది. నందీశ్వరుని చుట్టూ గూడా చూడండి ఏనుగులనైతే ఎంత చెక్కారో. అసలు ఎటు చూసినా శిల్పాలేనండి. అసలు ఖాళీగా అయితే ఒక్క దగ్గర గూడా కనిపించలేదు నాకైతే. ఎటు చూసినా శిల్పకళే కనిపించింది. నందీశ్వరుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. నందీశ్వరుడిని కూడా చూడండి ఎంత డీటెయిల్డ్‌గా చెక్కారా అని అనిపించింది నాకైతే. ఇక్కడ రామప్పలో శిల్పాలు ఇంత గొప్పగా, ఇంత చక్కగా, ఇంత అందంగా ఉన్నాయి కాబట్టే కావచ్చు
మన రామప్పకొచ్చేసి యునెస్కో ప్రత్యేక గుర్తింపు అయితే వచ్చింది. ఇటు చూడండి ఎటు చూసినా కూడా రామప్ప ఆలయానికి సంబంధించిన ఇలా ప్లకార్డ్స్‌లే కనిపిస్తున్నాయి. రామప్ప చెరువు అని అంటారు కానీ, ఆ చెరువు ఎక్కడుందో నాకైతే కనిపించలేదండి. మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఒకసారైతే కామెంట్ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము చూడొచ్చు కదా! అలాగే ఇంకెవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదండీ! ఇక్కడ బయట మామిడి చెట్టు కింద అయితే ఇంకో శివలింగం అయితే ఉంది. ఇక్కడైతే మా అబ్బాయి అయితే అభిషేకం చేశాడు స్వామివారికైతే. ఇక్కడ ఇంకో చిన్న ఉపాలయం ఉంది. ఆ ఉపాలయంలోనైతే ఇంకా లోపల విగ్రహాలేమి లేవు. ఇప్పుడు మేము విజిట్ చేసిన ఈ 4 టూరిస్ట్ ప్లేసెస్‌లో ఏ ఒక్క ప్లేస్‌కి కూడా మేమైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి. మా పేరెంట్స్ కానీ, నేను కానీ. ఇంకా మా పిల్లలు ఎలాగో చిన్న పిల్లలే కదా! వాళ్ళని తీసుకెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అసలెంత బావున్నాయోనండి. చాలా అనిపిచ్చింది నాకైతే. అండ్ అలాగే ఈ చెట్టు గురించి ఎవరికైనా తెలుసా అండి? ఈ చెట్టు దగ్గరికెళ్తే అయితే ఫ్లవర్ స్మెల్ అయితే ఎంత బాగొస్తుందోనండి. ఆ ఫ్లవర్ చుట్టూ చూడండి గండు చీమలైతే ఎలా ఉన్నాయో అసలు స్మెల్ అయితే చాలా బావుంది. ఆ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. టెంపుల్‌కి ఎదురుగా ఇంక మొత్తం పార్క్ అయితే ఇలా ఉందనమాట. పార్క్‌ను గూడా భలే మెయింటైన్ చేస్తున్నారు. అందరూ ఫ్యామిలీస్‌తో వచ్చైతే మంచిగా సేద తీరుతున్నారు ఇక్కడైతే. నుంచైతే బయలుదేరిపోయామండి. మేము ఇంటికి చేరుకునేసరికి 9:30 అయిందనమాట నైట్ అయితే. ఇంకా మన మహబాద్ డిపో నుంచి అయితే ఓన్లీ ఈ రూట్‌కే కాకుండా ఇంకా మొత్తం 5 రూట్స్‌కి అయితే బసెస్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇన్ డీటెయిల్డ్‌గా ఒక షార్ట్‌లో అయితే షేర్ చేస్తానండి. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్తాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.